హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగకి చాలా స్పెషల్గా చేసుకున్నటువంటి చక్రాల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీటిని మనము వాంపూస లేదా చక్రాలు లేదా కారపూస అంటూ ఉంటాము. ఈ వీడియోలో కొత్తగా చక్రాలు చేయడం నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉండే టిప్స్ని నేను చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ బియ్యాన్ని మనము రేషన్ బియ్యం కానీ లేదా ఎక్కువగా జిగురు వచ్చే బియ్యం కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఏ గిన్నెతో తీసుకున్నా కానీ 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. దీన్ని చక్కగా మరపట్టి చేసేసుకొని పిండిలాగా చేసుకొని పూర్తిగా జల్లించుకుంటే ఎక్కడా కూడా చిన్న చిన్న పలకలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంతా చేయలేకపోతే డైరెక్ట్గా బియ్యం పిండిని అలాగే శనగపిండిని తీసేసుకొని ఆ రెండింటిని కూడా ఈ కొలతల్లో వేసుకొని ఒకసారి జల్లించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ప్లెయిన్ ఎండు కారము, అలాగే రుచికి తగినంత నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వాముని తీసుకోవాలి. ఈ వాముని మనము కొంచెం మిక్సీ జార్లో వేసుకొని క్రష్ చేసి వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చేతితోటి నలిపి కూడా వేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల వామ్ అనేది మంచి వాసన అనేది వస్తుంది. అందుకే దీన్ని వాంపూస అని కూడా అంటారండి. మరి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 50 గ్రాముల వరకు వెన్నపూసని వేసుకోవాలి. మీ దగ్గర వెన్నపూస అందుబాటులో లేకపోతే డాల్డాని కానీ లేదా కాచిన నూనెని కానీ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా చేతితోటి మర్దన చేసుకుంటూ పిండితోటి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనము నూనెని కానీ లేదా వెన్నపూసను కానీ వేసుకోవటం వల్ల ఈ చక్రాలు అనేవి బాగా గుల్లగుల్లగా వస్తాయి. అంటే బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇలా నూనెను కానీ వెన్నపూసను కానీ వేసుకున్న తర్వాత మనము పిండిని బాగా మర్దన చేసుకుంటేనే అది బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పొడి పిండిని మీరు కొంచెం టేస్ట్ చేసినట్లయితే ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఒకవేళ సరిపోకపోతే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం నీళ్లు పోసుకొని పిండిని కలిపేసుకోవచ్చు. ఇలాగ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా రావాలండి. ఒకవేళ పిండి గట్టిగా వచ్చినా లేదా లూజ్గా వచ్చినా మనకి చక్రాలు అనేవి సరిగ్గా రావు. పిండిని కనుక మనము గట్టిగా కలుపుకున్నట్లయితే అవి చక్రాలు వేయడానికి సరిగ్గా రాక విరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాగే మనం పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా వేలితోటి ప్రెస్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట పిండి కలుపుకోవటానికి. ఇంకా మన చేతికి కూడా ఏమాత్రం అంటుకోదు. సో ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక తడి క్లాత్ని కానీ లేదా ఒక మూత పెట్టేసేసుకొని పొడి బారకుండా ఒక 15 నిమిషాల పాటు అలా నాననివ్వాలి. మీకు వీలైతే 1 గంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుందండి. కానీ ఈ పిండి అనేది ఆరిపోకుండా అంటే పొడి బారకుండా ఉండటం ముఖ్యం అన్నమాట. ఇలా పిండిని మనము మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాము. ఈ లోపల చక్రాలు వేసుకోవటానికి చక్రాల గిద్దలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసేసుకొని మనం ఏ సైజులో చక్రాలను వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని తీసుకోవాలండి. ఆ తర్వాత మౌల్డ్ లోపలికి కొంచెము ఆయిల్ని ఈ విధంగా స్పూన్ తోటి వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొదటిసారి మనం నూనెని అప్లై చేసేసుకొని వేసుకుంటే మనకి ఆ పిండి అనేది చాలా ఈజీగా దిగుతుంది. ప్రెస్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇదే విధంగా మీరు చక్రాలు వేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కూడా ఒక్కొక్కసారి ఆయిల్ని ఇలా అప్లై చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా మనము చక్రాలని ఒత్తుకోవచ్చు. ఇప్పుడైతే మనము పిండి మీద మూతను తీస్తున్నాం చూడండి. ఇది చాలా మాయిస్ట్గా ఉంది. మనకి ప్లేట్కి కూడా చెమ్మ అనేది చాలా ఉందన్నమాట. సో టచ్ చేసినా కానీ చాలా సాఫ్ట్గా ఉంది పిండి అనేది. ఇప్పుడు మనకి చక్రాలు ఒత్తుకోవడానికి ఎంత పిండి అయితే అవసరం ఉంటుందో అంత పిండిని తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని మనము చక్రాల గిద్దెల్లోకి ఫిలప్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
ఇలా పిండిని ఫిలప్ చేసుకునేటప్పుడు పిండిని మరి గట్టిగా ఒత్తుకోకూడదండి. దానివల్ల మనకి చక్రాలు ఒత్తుకోవటం అనేది కష్టంగా ఉంటుంది. సో మీడియంగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని సరిపడినంత నూనె పోసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. ముందైతే కొంచెం వేసేసుకొని చెక్ చేసుకుంటే మనకి నూనెలో నుంచి పైకి తేలిందనమాట. ఇప్పుడు మనము ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఈ విధంగా చిన్న చిన్న చక్రాల్లాగా ఒత్తుకోవాలి. లేదు మీకు అలవాటు కనుక ఉన్నట్లయితే ఒకేసారి డైరెక్ట్గా నూనెలోకే ఒత్తుకోవచ్చు. అయితే కొత్తగా చేసే వాళ్ళకి ఈ టెక్నిక్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇలా పాలిథిన్ కవర్ మీద వేసుకునే ముందులో కొంచెం నూనెనైతే అప్లై చేసేసుకోండి. అలాగే చేతితోటి ఈ విధంగా తీసుకొని మనం వడలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం తీసుకున్నటువంటి బాండీలో నూనె అనేది మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల నూనె అనేది మనం చక్రాలు వేసినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బాండీకి సరిపడా చక్రాలను వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. అయితే వీటిని వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సంక్రాంతి చక్రాలు లేదా వాంపూసలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. మరి ఈ వీడియో చూసేసి మీరు కూడా తప్పకుండా చక్రాలని ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.